హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజు నుంచి మనకు 27వ తేదీ వరకు ఈ యొక్క పథకాలు అనేటువంటి వాటిని అయితే అమలు చేయబోతున్నారనమాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాల ద్వారా మనకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా డబ్బులు అనేటువంటిది జమ చేయబోతున్నారు. అయితే ఆ యొక్క పథకాలు అనేటువంటివి ఏమిటి, 1 by 1 అయితే నేను మీకు ఈ పథకాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోని చేసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. దీంతో పాటు మనకు ఈ యొక్క నెల 18వ తేదీన మేనిఫెస్టో అనేటువంటిది అయితే విడుదల చేయబోతుందన్నమాట. వైసీపీ ప్రభుత్వం 2024 సంవత్సరానికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో అనేటువంటిది అయితే విడుదల చేయబోతుంది. దీనికి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే లైక్ అనేటువంటిది నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా వీడియో అనేటువంటిది కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్తుంది. మనకు యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది మీరు లైక్ చేయడం వల్ల. ఓకేనా, ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. మనకు రేపటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, రైతులకు సంబంధించి 4 పథకాల ద్వారా అయితే అమలు చేయబోతున్నారనమాట. ఇందులో ముఖ్యంగా మనకు వైసీపీ పార్టీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో అనేటువంటిది కూడా త్వరలోనే మనకు విడుదల చేయబోతుంది అనమాట, మరొక 2 రోజుల్లో. దాని గురించి కూడా నేను మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ యొక్క రేపటి రోజు నుంచి విడుదల కాబోయే పథకాలు ఏమిటి అంటే, మనకు 16వ తేదీ నుంచి అనగా రేపు మనకు ముఖ్యమైన పథకం ఏమిటి అంటే, మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిది అయితే విడుదల చేయబోతున్నారు అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ఉన్నారో అటువంటి మహిళల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకాన్ని మనకు 2019 అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు మనకు 3 విడతల వారీగా అమౌంట్ అనేటువంటిది ఖాతాల్లోకి అయితే జమ చేశారనమాట. ఇక మనకు మిగిలి ఉండేది 4వ విడత డబ్బులు మాత్రమే అయితే బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట. అయితే ఈ యొక్క 4వ విడతకు సంబంధించి ఈ యొక్క డబ్బులు అనేటువంటిది ఎప్పుడు విడుదల చేస్తారని చూసుకున్నట్లయితే, మనకు రేపటి రోజు నుంచి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు కుప్పంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ యొక్క చేయూత డబ్బులు అనేటువంటి దాన్ని అయితే బటన్ నొక్కి అయితే విడుదల చేయబోతున్నారనమాట. డబ్బులు అనేటువంటిది ఒకసారి విడుదల చేసిన వెంటనే ఖాతాల్లోకి అయితే పడడం అయితే జరగదనమాట. నిదానంగా అయితే ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి అయితే పడుతూ ఉంటాయి. కాబట్టి మనకు చేయూత పథకానికి సంబంధించి రేపటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో బటన్ నొక్కి అయితే విడుదల చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మనకు ఇంకా మీ బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ పోర్టల్ ఎవరైతే లింక్ చేసుకోలేదో అటువంటి వారికి సంబంధించి అర్హుల లిస్ట్ అనేటువంటిది అయితే కొంతమంది పేర్లు అయితే రావడం అయితే జరిగింది. మీరు ఎంత త్వరగా ఎన్పిసిఐ పోర్టల్ లింక్ చేసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్కి, మీ ఖాతాల్లో అమౌంట్ అనేటువంటిది అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా, అభ్యంతరం లేకుండా అయితే ఖాతాల్లోకి అమౌంట్లు అనేటువంటిది అయితే పడుతూ వస్తాయన్నమాట. ఓకేనా, దీనికి సంబంధించి ఎన్పిసిఐ ఇన్యాక్టివ్లో ఉన్న వాళ్ళందరి లిస్ట్ కూడా విడుదల చేశారు. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. దీనితో పాటు మనకు ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళందరికీ సంబంధించి కూడా మనకు లిస్ట్ అనేటువంటిది అయితే విడుదల చేశారనమాట. ఆ యొక్క లిస్ట్లో నేమ్ ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మీరు రీవెరిఫికేషన్ అనేటువంటిది, ఈకేవైసీ అప్డేట్, ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేటువంటిది అయితే కంప్లీట్ చేసుకోండి. మనకు రేపటి రోజు నుంచి అయితే చేయూత డబ్బులు అనేటువంటిది 18,750 రూపాయలు బటన్ నొక్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం డిస్టిక్లో మనకు ఈ యొక్క డబ్బులు అనేటువంటిది అయితే విడుదల చేయబోతున్నారు. ఇదండి మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ముందు ఏమన్నా సమాచారం వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. నెక్స్ట్ ఇక మనం చూసుకున్నట్లయితే, రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కింద మనకు ఈ నెల 21వ తేదీ పైన అయితే ఇన్పుట్ సబ్సిడీ కింద అర్హులు కలిగినటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అనేటువంటిది ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతున్నారనమాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించు మనకు 4,000 రూపాయలు అనేటువంటిది అయితే ఖర్చు చేయబోతున్నారు. ప్రతి ఒక్కరి రైతు ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతున్నారు. రుణమాఫీ కింద డబ్బులు అనేటువంటిది అయితే దీనికి సంబంధించి మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి వెరిఫికేషన్ అనేటువంటిది ఎవరైతే డిసెంబర్లో మనకు 30వ తేదీన ఈ క్రాప్ నందు నమోదు చేయించుకొని వెరిఫికేషన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీ అనేటువంటిది చేస్తాము అని చెప్పడం అయితే జరిగింది. మనకు ఈ యొక్క రుణమాఫీ అనేటువంటిది మ్యాక్సిమం ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది మనకు మ్యాక్సిమం 21వ తేదీ పైన అయితే విడుదల చేయబోతారనమాట. అయితే దీనికి సంబంధించి లిస్ట్స్ అనేటువంటివి మనకు ఆల్రెడీ ఆర్బీకేల్లో రైతు భరోసా కేంద్రాల్లో అయితే సమర్పించడం అయితే జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోవచ్చు. ఆ యొక్క లిస్ట్లో మీ నేమ్ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అనమాట. మీకు ఖాతాల్లోకి డబ్బులు అనేటువంటిది అయితే పడడం అయితే జరుగుతుంది. ఇదంటే మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ప్రతి రైతు ఖాతాల్లోకి అయితే అర్హులైనటువంటి రైతు ఖాతాల్లోకి, నష్టపోయినటువంటి రైతు ఖాతాల్లోకి 15,000 రూపాయలను అయితే జమ చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకేనా.
సో ఇక మనకు నెక్స్ట్ పథకం ఏమిటి అంటే ఈబీసీ నేస్తం పథకం అండి. ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మనకు టైమ్ లైన్స్ అనేటువంటివి కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఒక్కసారి ఆ యొక్క టైమ్ లైన్స్ గురించి నేను వివరంగా అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి టైమ్ లైన్ షెడ్యూల్స్ అయితే విడుదల చేశారనమాట. జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు మరియు మున్సిపల్ కమిషనర్లకు తెలియజేయడం ఏమనగా మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మీ మండల మున్సిపల్ పరిధిలోని వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు వాలంటీర్లు ఈబీసీ నేస్తం టైమ్ లైన్స్ అనేటువంటివి షెడ్యూల్ చేశారనమాట. సో ఈ యొక్క పూర్తి వివరాలు అనేటువంటిది చూసుకున్నట్లయితే కొత్త దరఖాస్తు నమోదు కొరకు మనకు చివరి తేదీ వచ్చి 15వ తేదీ అనమాట. అనగా మనకు ఈ రోజున మనకు దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అనమాట. ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో, ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే కూడా త్వరగా అయితే అప్లై అనేటువంటిది చేసుకొని మనకు ఈ రోజున లాస్ట్ డేట్ అనమాట. సో నెక్స్ట్ అదేవిధంగా సోషల్ ఆడిట్, నెక్స్ట్ అదేవిధంగా ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది అయితే మనకు 20వ తేదీన అయితే వస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టు. సో నెక్స్ట్ అదేవిధంగా మనకు అబ్జెక్షన్ లేదా గ్రీవియన్స్ కొరకు 21 నుంచి 23 వరకు అయితే గ్రీవియన్స్ అనేటువంటిది అయితే రైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు హాల్ టికెట్ నెంబర్లో నేమ్ అనేటువంటిది రాకపోయిందనుకో, ఈ యొక్క గ్రీవియన్స్ అనేటువంటిది అయితే సో ఒకవేళ మీ యొక్క నేమ్ అనేటువంటిది లిస్టులో లేని ఎడల మీరు గ్రీవియన్స్ అయితే రేస్ చేసుకోవచ్చు అనమాట. మనకు లిస్ట్ అనేటువంటిది 20వ తేదీన అయితే విడుదల చేస్తారు. నేమ్ లేకపోతే మీరు గ్రీవియన్స్ అనేటువంటిది అయితే రేస్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకు దీనికి సంబంధించి 24వ తేదీన, ఈ నెల 24వ తేదీన మనకు డబ్బులు అనేటువంటిది అయితే విడుదల చేయబోతున్నారనమాట. కర్నూలులో మనకు ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి బటన్ నొక్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు అనేటువంటిది అయితే విడుదల చేయబోతున్నారు. ఓకేనా. సో ముందు వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. సో ఇక మనకు దీని తర్వాత మిగిలి ఉండేది వైసీపీ ప్రభుత్వం మనకు 2024 మేనిఫెస్టోకి సంబంధించి ఒక అప్డేట్ అయితే విడుదల చేశారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వరాలు సిద్ధం, వైసీపీ మేనిఫెస్టో 18న అయితే వచ్చేస్తుంది. మరొక 2 రోజుల్లో మనకు ఈ యొక్క మేనిఫెస్టో అయితే విడుదల కానున్నదనమాట. రాప్తాడులో ప్రకటించనున్న సీఎం జగన్. మనకు ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది రాప్తాడు గ్రామంలో అయితే జరుగుతుందన్నమాట. సో మహిళలకు మరిన్ని ఫలాలు, సో నెక్స్ట్ అదేవిధంగా నవరత్నాలు మించిన ఫలాలు అనేటువంటిది రైతులకు రుణమాఫీ కింద అందజేస్తామని చెప్పడం అయితే జరిగింది. దీంతోపాటు మనకు రైతులకు రుణమాఫీ, పేద మధ్యతరగతి మహిళలకు పండుగ ఆ దిశగా వైసీపీ మేనిఫెస్టో అయితే రూపొందించుకున్నదనమాట. సో మనకు ఈ నెల 18వ తేదీన అనంతపురం జిల్లాలో రాప్తాడులో జరిగే సిద్ధం 3వ సభలో మనకు ప్రకటించనున్నారనమాట ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి. సో ఓకేనా. సో ఈ యొక్క మేనిఫెస్టోలో మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి సంబంధించి కూడా మనకు వరాలు అనేటువంటిది అయితే సిద్ధం చేస్తున్నారనమాట. ఓకేనా. సో నాకు తెలిసి ఈ యొక్క ఈబీసీ నేస్తం ఈ నెల 24వ తేదీన అయితే విడుదలవుతుంది. సో దీని తర్వాత మనకు మేనిఫెస్టో వచ్చి చూసుకున్నట్లయితే ఈ నెల 18వ తేదీన అయితే మరికొన్ని పథకాలతో ఈ యొక్క రూపకల్పన చేసి మనకు మేనిఫెస్టో అనేటువంటిది వైసీపీ ప్రభుత్వం అనేటువంటిది వెలువడుస్తుంది. దీంట్లో ముఖ్యంగా మనకు మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సు ప్రయాణం అనేటువంటి దాన్ని అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. రైతులకు రుణమాఫీ, నెక్స్ట్ దీంతోపాటు మనకు నవరత్నాలు మించినటువంటి ఫలాలను అయితే అందజేస్తామని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం అయితే తీసుకుంది. వీటన్నిటికి సంబంధించి ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.